హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు స్పైనల్ అనెస్థీషియా ఎలా ఇస్తామో ఆపరేషన్ థియేటర్లో మీరందరూ చూడండి. ఇది వచ్చే స్పైనల్ అనెస్థీషియా కిట్ అండి. ఇందులో ఒక స్టెరైల్ గ్లవ్, స్టెరైల్ గాజ్ పీసెస్, స్టెరిలియం, స్టెరైల్ హోల్ టవల్, ఇంజెక్షన్స్, ఇవన్నీ స్పైనల్ నీడిల్ ఉంటాయి. సో ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే కనుక బ్యాక్ అంతా కూడా ఎక్కడైతే మనం ఇంజెక్షన్ ఇవ్వాలో దానికి అబోవ్ స్పేస్ బిలో స్పేస్ వరకు కూడా అంతా నీట్గా స్టెరిలియంతో క్లీన్ చేసుకోవాలండి 2 to 3 times. అలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ మన బ్రెయిన్లోకి కానీ స్పైనల్ కార్డ్లోకి కానీ మనం ఇంట్రడ్యూస్ చేసే నీడిల్ ద్వారా వెళ్లకుండా ఉంటుందండి. సో స్ట్రిక్ట్గా అసెప్సిస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ నెక్స్ట్ ఏంటి అని అంటే హోల్ టవల్ తీసుకొని ప్రాపర్గా కవర్ చేయాలి. ఎంతవరకు ఏరియా అయితే మనకు అవసరమో అంతవరకు మాత్రమే ఎక్స్పోజ్ అయ్యి ఉండేలాగా ఒక స్టెరైల్ హోల్ టవల్ తీసుకొని కవర్ చేసుకుంటామండి. ఓన్లీ ఇంజెక్షన్ చేసే సైట్ మాత్రమే కనిపిస్తుంది దాని నుంచి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ట్రా స్టెరిలియం ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేస్తాము. యూజువల్లీ స్టెరిలియం కూడా కొంతమంది పడకపోవచ్చు అండి. సో అలా ఇలా వైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ ఇంజెక్షన్ చేసే సైట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్గా లొకేట్ చేసుకోవాలి. వర్టిబ్రాకి మధ్యలో అంటే వెన్నుపూసకి మధ్యలో ఉండే గ్యాప్లో కనుక మనం ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుందండి. సో అది ఐడెంటిఫై చేయాలండి. అది మన ఫింగర్ డిప్ అవుతున్న ఏరియా అంతా కూడా గ్యాప్ ఉన్న ఏరియా అనమాట. ఆ ఏరియాలోనే మనం ఇంజెక్షన్ ఇవ్వాలి. సో నేను తీసుకున్నది ఒక 2 ml లోకల్ అనెస్థీషియా లిగ్నోకేన్ తీసుకున్నానండి. ఇది ఎందుకు అని అంటే మనం స్పైనల్ నీడిల్ కొంచెం లాంగ్ నీడిల్ ఉంటుంది కాబట్టి లోపలికి ఇంజెక్ట్ చేసేటప్పుడు పెయిన్ రాకుండా ఉండటానికి ఇది ఇంజెక్షన్ ఇచ్చిన ఏరియా అంతా కూడా నంబ్ అయిపోతుందండి. సో ఈ లోకల్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత వితిన్ 20 to 30 seconds లోపే దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను 25 gauge స్పైనల్ నీడిల్ అనేది తీసుకున్నానండి. ఇది క్వింకీ టైప్ 25 gauge స్పైనల్ నీడిల్తో నేను ఇందాక లోకల్ ఇంజెక్షన్ ఇచ్చిన ఏరియాలోనే పియర్స్ చేస్తున్నానండి. సో కొంచెం ఈ స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ, తర్వాత లోపల లిగమెంట్స్ ఇవన్నీ పియర్స్ చేసిన తర్వాత మనకి బ్రెయిన్ ఫ్లూయిడ్ అంటే బ్రెయిన్లో ఉండే సిఎస్ఎఫ్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాం. మనకి షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో దీనిలోకి మనం డ్రగ్ ఇంజెక్ట్ చేస్తే కనుక ఈ డ్రగ్ వెళ్ళి బ్రెయిన్ త్రూ యాక్ట్ చేసి మనకి ఏ లెవెల్ అయితే కావాలో ఆ లెవెల్ వరకు మనం స్పైనల్ ఎఫెక్ట్ వచ్చేలాగా చేయొచ్చండి. సో నేను తీసుకున్న స్పైనల్ డ్రగ్ ఏంటి అంటే 0.5% బూపివెకెన్ హెవీ. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి పడుకోబెట్టేసిన తర్వాత ఎంతవరకు లెవెల్ అయితే కావాలో అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.